నాతోటి మంచిగానే ఉండే సీఎం రేవంత్ రెడ్డి గారు అప్పుడు గత ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా జైలుకు రావడం జరిగింది సారు. వచ్చినప్పుడు సార్ ద్వారా నేను సార్కు సరైన సూచనలు అన్ని సలహాలు ఇవ్వడం జరిగింది. సార్ మీరు ముఖ్యమంత్రి అవుతారు, ఈ రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి బాటలో నడిపేయాలని చెప్పడం జరిగింది సార్కు. అదేవిధంగా భగవంతుని ఆశీర్వాదం వల్ల, మన రాష్ట్ర ప్రజల ఆశీర్వాదం వల్ల మన సార్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఓర్వలేని ప్రజలు సార్ మీద రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం జరుగుతుంది. అది సరైన పద్ధతి కాదని చెప్పేసి కూడా ఈ విధంగా నేను రాష్ట్ర ప్రజలకు తెలియడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారిని అంటే సార్ జైలుకు ఏ వ్యక్తి వచ్చినా కానీ రాజకీయ ఖైదీలు వస్తే వాళ్ళకు ఒక కేటగిరీ ఇస్తారు సార్. ఆ కేటగిరీలో సార్కు సేవలు చేసే భాగ్యం నాకు కలిగింది. అందులో భాగంగా సార్ కాడ ఉండటం జరిగింది. ఆ 1 మంత్ ఉండటం జరిగింది. ఆ 1 మంత్ రేవంత్ రెడ్డి గారి కాడ నేను నెల రోజులు సేవ చేయడం జరిగింది సార్. తర్వాత సార్ రిలీజ్ అయిపోయిండు. నేను మొన్న ఒక 1 year అవుతుంది సార్ నేను రిలీజ్ అయ్యి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ మీ నుంచి నేను చాలా నేర్చుకున్నాను నాగయ్య నుంచి అన్నారు. అలా ఎలా మీతోటి ఉండేవారు, అసలు మీరు ఏం చెప్పారు? అంటే గత ప్రభుత్వం చేసింది చూడరాదు సార్. మేము చెప్పకున్నా కానీ మీరు కళ్ళ కట్టినది కదా సార్. ఇక్కడ బస్సు గుద్ది పిల్లలు 27 మంది పిల్లలు చనిపోతే ఏమన్నారు సార్? అన్నారా? అనలేదా సార్? గత ప్రభుత్వం పిల్లలు తెచ్చినా పట్టించుకోలేదు. 500 కోట్ల భూమికి యూనివర్సిటీకి కావాలని చెప్పేసి, పేదోళ్ళకి యూనివర్సిటీకి 500 భూమి కావాలని చెప్పేసి ఆ రోజున జేసీ ఉస్మానియా విద్యార్థులు కూడా అడగడం జరిగితే 50 ఎకరాలు చాలని చెప్పేసి కూడా అలా కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. అలాంటి తరుణంలో మన ముఖ్యమంత్రి గారు ఎంతో శ్రేయశక్తులు తీసుకొని ప్రతి ఒక్క విద్యార్థి యువకులకు ఇప్పుడు రాజీవ్ వికాస్ కూడా త్వరలో 3 నెలల త్వరలో వస్తుందని చెప్పేసి కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సార్. మన ముఖ్యమంత్రి గారు ఇంద్రమ్మ ఇండ్లు కట్టిస్తుండు, ఉచిత బస్సు ప్రయాణం ఇస్తుండు, గ్యాస్ సిలిండర్ 500కి ఇస్తుండు, 200 కరెంటు యూనిట్లకు ఇస్తుండు, అనేక పథకాలు కూడా ప్రజలకు చేరవేస్తుండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటే జైల్లో మీరు రాజకీయ పాఠాలు నేర్పించారా సార్కి? రాజకీయ పాఠాలంటే సార్ గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఇలా చేస్తుంది సార్ అని చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వం ఏం చేసింది సార్? 1,50,000 కోట్లు పెట్టిన కాళేశ్వరం కూలిపోయింది సార్. నాగార్జున డ్యాము 1969లో కట్టిరు సార్. నాగార్జున డ్యాము 1969లో కట్టిరు సార్. అది 1969 అంటే ఇప్పటికి 45 సంవత్సరాలు సార్ ఆ డ్యామ్ కట్టి చెక్కు చెదరలేదు సార్. అది ఎప్పుడు వెనకడ కట్టిరు సార్. అది ఇప్పుడు నువ్వు 1,00,000 కోట్లు ప్రజాధనాన్ని నీటిపాలు చేసేసి ఈ రోజున 3 సంవత్సరాలకి ఎట్లా కూలిపోతుంది సార్? ఆ మాట అన్నందుకు ముఖ్యమంత్రి గారు ఆ మాట ఈ మాట అనడం కూడా తగ్గలేదు. ఏం బీక్తావు అంటే తప్పుగా సార్. అది ముఖ్యమంత్రి గారిని పట్టుకొని నిన్న సారు ఏం మాట్లాడుతున్నావు, వెంటికి కూడా బీకలేమంటే సార్ వాళ్ళు ఏం బీక్తారు? ముఖ్యమంత్రి వెంటికి వాళ్ళు ఏమైనా బీక్తారా? వాళ్ళు కూడా ఏం బీకలేరు కదా సార్. ముఖ్యమంత్రి వెంటికే కాదు గోరుకుని కూడా టచ్ చేయలేరు వాళ్ళు. ఎందుకంటే చేసిన పనులను దౌర్భాగ్యం పనులు సార్. ప్రతి ఒక్క గ్రామంలో ఇల్లు కట్టిస్తాను, ప్రజల్ని మోసం చేసిర్రు. ప్రతి ఒక్క నీటి వసతి లేకుండా చేసిర్రు. రోడ్లు సర్వనాశనం చేసిర్రు. ప్రతి ఒక్క గ్రామానికి కానీ రోడ్లు కూడా సౌకర్యం లేదు సార్. ఈ రోజున నేను ప్రతి ఒక్క గ్రామానికి కూడా నేను రోడ్లు చూపెడతాను సార్. గత ప్రభుత్వం ఏ ఊరికి పోదాం రా సార్? గత ప్రభుత్వం ఏ ఊరిలో రోడ్డు వేపిస్తే మీరు ఏ శిక్ష విధించినా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి కూడా ఈ విధంగా చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు చేస్తుంటే ఓరవలేక రేవంత్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం అనేది కూడా తగిన విషయం కాదు సార్. ఇది నేను ఖండిస్తున్నా సార్ ఈ విషయం. గత ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక మీరు కలవడం జరిగిందా? రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక నేను కలవడం జరిగింది సార్. కొత్త సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు నా ఇంటికాడ నా కుటుంబాన్ని పోషిస్తూ నేను నా పని నేను చేసుకుంటూ నేను ఉంటున్నాను సార్ నా ఫ్యామిలీతోటి. మీకు ఎలాంటి ఏమైనా హామీ ఇచ్చారా సార్? నాకు హామీ అని అంటే నాకు ఒక ఉద్యోగం ఇస్తున్నాడు సార్. నా కూతురు పెళ్ళి అయినాక వచ్చి తీసుకుంటా సార్ అని చెప్పేసి కూడా నేను సార్కు చెప్పడం జరిగింది సార్. అన్ని వేళలో కూడా సార్ చేతి కింద చేయాలని చెప్పేసి కూడా నాకు ఒక నామినేట్ పోస్ట్ కూడా కావాలని చెప్పడం జరిగింది సార్. నామినేట్ పోస్ట్ కూడా సార్ కూడా చూస్తా అని చెప్పి నాకు మాట ఇవ్వడం అనేది కూడా జరిగింది సార్. మా ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొని రమ్మనడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు కూడా సానుకూలంగా స్పందించిండు. మా సాగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కుందూరు జేవీ రెడ్డి సార్ కూడా వస్తుందని చెప్పడం మాట ఇవ్వడం జరిగింది సార్. త్వరలో అన్నీ కూడా అవుతుంది. కానీ రాష్ట్ర ముఖ్యమంత్రిని గారిని మనకు ఏం చేయలేని దద్దమ్మలు పనికిరాని సన్నాసులు కూడా ముఖ్యమంత్రి గారిని తిట్టొద్దు సార్. ఇది సరైన వాస్తవికంగా అయితే చేసిన ఈ మొత్తం తప్పు పనులే చేసారు సార్. వాళ్ళు 10 సంవత్సరాల పేరు మీద డబ్బులు సంపాదించడం పనిచేసారు తప్ప 10 రూపాయలు పని చేసిరు. ఎట్లా ఉన్నాయి అట్లనే ఉన్నాయి సార్. నేను చూపెడతా న్యాయంపడ రండి ఎంతమంది వస్తారు. ప్రతి ఒక్క గ్రామానికి పోదాం. నెల రోజులు జైల్లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు సీఎం అయ్యారు కదా, ఆయన పరిపాలన ఎలా ఉందంటారు? ఆయన పరిపాలనకి ఏమొచ్చింది సార్? బ్రహ్మాండంగా ఉంది. బ్రహ్మాండంగా పరిపాలన చేస్తారు సార్. ఉచిత బస్సు ప్రయాణం ఏ అక్క పోయినా ఏ చెల్లె పోయినా ఇంటికి బ్రహ్మాండంగా తన భర్తలు ఎవరన్నా కానీ పెళ్ళికైనా పేరెంటానికైనా ఉచితంగా పోయి బ్రహ్మాండంగా తిరిగి వస్తారు సార్. ఏ ఫంక్షన్కైనా ఆడోళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తుండు. మాకు రేవంత్ రెడ్డి అన్న మాకు ఫ్రీ బస్సు పెట్టిండు, 500కు ఉచిత గ్యాస్ సిలిండర్ ఇస్తుండు, 200కు యూనిట్ ఉచిత విద్య ఇస్తుండు, 200కు ఉచిత విద్యుత్ 200 కరెంటు యూనిట్ ఇస్తుండు అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 2 లక్షల రుణమాఫీ సంవత్సరంన్నరలో చేసిండు రేవంత్ రెడ్డి గారు. గత ప్రభుత్వం 1,00,000 రుణమాఫీ చేసేందుకు
10 ఏళ్ల కాలం పట్టింది సార్. ఇది ఆలోచించండి మీడియా మిత్రులారా. గత ప్రభుత్వం 1,50,000 చేసేందుకు, ₹1,00,000 రుణమాఫీ చేసేందుకు 10 ఏళ్ళు పడితే 2 లక్షల రుణమాఫీ నీకు సంవత్సరం వల్ల చేసిండు రేవంత్ రెడ్డి గారు. ఏది కరెక్ట్ అయిన పరిపాలన? వాళ్ళు ఇచ్చిన బాటిల్ తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. ముఖ్యమంత్రి గారు అంటే ముఖ్యమంత్రి గారు అంటే ఏంది? ఎవడైనా కానీ పేక్ న్యూసులు సార్, పేక్ న్యూసులు పోస్టులలో పెట్టి ఒక ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టు తిడితే ఎంతవరకు బాధ్యత వహించాలో చెప్పండి? తప్పు కాదు అది. ముఖ్యమంత్రి గారిని అట్లా అనొద్దు. బ్రహ్మాండంగా ఉంది సార్, ముఖ్యమంత్రి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. గత ప్రభుత్వం ఇంకా దానికి నూకలు చెల్లిపోయినట్టే, ఇక గెలవడం అనేది అసంభవం సార్. మళ్ళీ పోయినసారి 50 ఏళ్ళు ఎట్ట పరిపాలన చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, అదే బాటలో మళ్ళీ ఒక 50 ఏళ్ళ వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది సార్. అలా మరొక విశేషం ఏంటంటే సార్, ఇప్పుడున్న సంభాషణ ఏంటంటే ఎస్సీ ఎస్టీ మాదిగా మాల అనేది ఒకటి క్యాస్ట్ ఫీలింగ్ తీస్తున్నారు సార్. ఈ క్యాస్ట్ ఫీలింగ్ అనేది చాలా తప్పు సార్. అది చాలా తప్పు అని నాకు అనిపిస్తుంది సార్, తప్పు. ఎందుకంటే భగవంతుడు మనకు జన్మనిచ్చినాడు. నువ్వు ఎస్సీ, నువ్వు ఎస్టీ, నువ్వు బీసీ, నువ్వు మైనార్టీ, నువ్వు రెడ్డి అని కూడా ఏ భగవంతుడు కూడా చెప్పలేదు సార్. మన స్వార్థం కోసం, మన డెవలప్మెంట్ కోసం బీసీ అని చెప్పేసి కష్టం చేసుకుంటే వాళ్ళని కూడా మనం ఇబ్బంది పెడుతూ మనం పేరు సంపాదించుకుంటేందుకు ఈ రోజున మనం ఒక ఎస్సీ ఎస్టీ బీసీ అని చెప్పేసి కూడా దాన్ని ముందుకు తీసుకొచ్చి వాళ్ళని పని చేసుకొని సుఖంగా ఉంటోళ్ళని కూడా మనం చెడగొట్టడానికి కారణం మనమే అని చెప్పేసి కూడా ఈ రోజున నేను చెప్పడం జరుగుతుంది. ఎస్సీ ఏంది సార్, బీసీ ఏంది సార్, మైనార్టీ ఏంది సార్, ఇవన్నీ ఏంటిది? కలిసికట్టుగా పోరాటం చేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి సార్ ఎవరైనా కానీ. అంతేగాని నువ్వు బీసీ, నేను ఎస్టీ, నువ్వు మైనార్టీ ఇవన్నీ ఎక్కడి సార్? ఇది భగవంతుడు మనకి నేర్పిండా సార్? ఏమన్నా మనం సృష్టించుకునేవి మన స్వార్థానికి 10 మందిని తీసుకొచ్చుకొని వాళ్ళ కూలిని జడగొడుతూ మనం డెవలప్మెంట్ అయ్యి వాళ్ళని జడగొట్టేందుకు మనం మన స్వార్థం కోసం వాళ్ళని జడగొడుతున్నాం తప్ప రెండోది అయితే ఏం లేదు సార్. ఇలా రేవంత్ రెడ్డి గారు జైల్లో ఎలాంటి భోజనం తినేవారు? రేవంత్ రెడ్డి సార్ భోజనం మామూలుదే తినేవాళ్ళు సార్, మామూలుగానే తినేవారు. మంచి వ్యక్తి ఆయన. మళ్ళా ముఖ్యమంత్రిగా కూడా రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఆశీర్వాదం అలా ఎలాంటి డౌట్ లేదు సార్. సారు ఎక్కువ మన సార్ ఎక్కువ మంచిగా అన్నం పెరుగు తింటాడు సార్. అంత మించి ఇక జైల్లో ఏం ఐటమ్ ఉండవు సార్, ఏమి ఉండవు. మామూలుగా అందరు పెట్టి భోజనమే తినేది సార్. బ్రహ్మాండమైన వ్యక్తి. మళ్ళీసారి కూడా ముఖ్యమంత్రిగా కూడా మన రేవంత్ రెడ్డి గారే వస్తాడు. ఇప్పుడు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్క కాడ కూడా సర్పంచ్గా కాంగ్రెస్ అభ్యర్థి గెలుస్తాడు తప్ప రెండో అభ్యర్థి గెలవడు. మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వస్తారు అని చెప్పేసి కూడా ఈ రోజున నేను మీ అందరికీ చెప్పడం జరుగుతుంది సార్. ఈ విధంగా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా సార్. ఈ రాష్ట్ర ప్రజలకు, యువకులకు శిరస్సు వంచి నమస్కరించి ఒక్క మాట చెప్తున్నా సార్. ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్నీ బీసీ ఎస్టీ అనేది ఏం లేదు సార్. అందరం ఒక ఐక్యతగా ఉండి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించుకుంటేందుకు అందరూ శాయశక్తుల రేవంత్ రెడ్డి గారికి సహకరించి ముందుకు తీసుకుపోవాల్సింది చెప్పి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను సార్. Subscribe us and press the bell icon for more interesting updates.